టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల వివాహం తర్వాత తొలిసారి విజయ్ స్వగ్రామమైనటువంటి నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం తుమ్మెన్పేటలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. ఆయా దేశాలోని పౌరులకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తితే కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని అధికారులు కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, వివిధ శాఖల పనితీరుపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణలో పర్యటించారు. వికారాబాద్, అనంతగిరి హిల్స్లో జరిగినటువంటి ఏపీ మరియు తెలంగాణ కాంగ్రెస్ పార్టీల రాజకీయ వ్యవహారాల కమిటీల సంయుక్త సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మధ్యప్రాచ్య దేశాలు నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన ప్రవాసాంధ్రులను తక్షణమే సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వాన్ని కోరారు. యుద్ధం నేపథ్యంలో దుబాయ్లో టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన కుటుంబంతో చిక్కుకుపోవడంపై ఆయన సోదరి నటి మంచు లక్ష్మి స్పందించారు. విష్ణు, ఆయన అందమైన కుటుంబం దుబాయ్లో క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ప్రచారంపై దర్శకుడు హరీష్ శంకర్ ఘాటుగా స్పందించారు. తన సినిమా రీమేక్ కాదని స్పష్టం చేయడమే కాకుండా అసలు తెరీ చిత్రంలో తన గబ్బర్ సింగ్ సినిమాలోని ఓ సన్నివేశాన్ని కాపీ చేశారని ఆరోపించారు. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై దాడి చేసిన నేపథ్యంలో ఇరాన్లోని అణు కేంద్రాలకు ఎటువంటి నష్టం జరగలేదని అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ అధిపతి రఫేల్ గ్రోసీ తెలిపారు. 2026 జూన్లో జరగనున్న ఆఫ్ఘనిస్తాన్ భారత పర్యటన షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్లో 1 టెస్టు, 3 వన్డేలు ఉంటాయి. టెస్ట్ మ్యాచ్ జూన్ 6న న్యూ చండీగఢ్లో ప్రారంభమవుతుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.